మిగిలిన దేవదూతలకు కూడా యుద్ధాలు జరిగాయి. అప్పుడు కూడా దేవుడు యుద్ధం చేశాడు వారితో కలిసి. సార్ దేవుడు ఎందుకు సార్ యుద్ధం చేస్తాడు, ఆయుధాలు దేవుడు ఎందుకు సార్ ధరిస్తాడు? అందుకే చెప్తున్నాను, నీకు నచ్చినట్లు ఆలోచించడం మానేసేయండి. పరలోకం అనగానే మాయా రూపంలో ఆలోచిస్తాం. ఎలాగా? అద్దాల మేడ, బంగారపు రోడ్లు, బంగారపు భవనాలు. మహిమ అనగానే పొగమంచు ఎఫెక్టు. అంత మన ఊహలో బతికేస్తుంటాం. వద్దు, పరలోకం భూలోకం లాంటి ప్రపంచమే, కానీ ఇంతకంటే కొన్ని లక్షల కోట్ల రెట్ల అందమైన ప్రపంచం అది. భూమి మీద ఎలాగైతే చెట్లు ఫలిస్తాయో, భూమి మీద ఎలాగైతే మట్టి ఉందో, అక్కడ కూడా చెట్లు ఫలిస్తున్నాయి. పరలోకంలో నదులున్నాయి, పరలోకంలో పర్వతాలు ఉన్నాయి, పరలోకంలో లోయలు ఉన్నాయి, పరలోకంలో చెట్లు వాటి ఫలాలు ఫలిస్తున్నాయి. 12 నెలలు 12 కాపులు ఉన్నాయి. చివరికి పరలోకంలో దేవదూతల ధాన్యమైన మన్నా కూడా పండుతుంది. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో జంతువులు కూడా ఉన్నాయి, అవసరమైనవే, అనవసరమైనవి ఏవి లేవు.